శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపుతుంది. మహిళా వేధింపుల కేసును కూడా పోలీసులు తాజాగా ఛేదించారు. ప్రధానంగా నిందితుడు పుప్పాలగూడకు చెందినటువంటి వడ్డే నాగరాజుగా గుర్తించారు. అల్కాపురి టౌన్షిప్ లో మే 14న మధ్యాహ్న సమయంలో 2.5 ఏళ్ల చిన్నారిని ప్లే స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్నటువంటి సమయంలో మహిళా దుస్తువులను వెనుక నుంచి పైకి లాగాడు వడ్డే నాగరాజు. బాధితురాలు గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు నాగరాజు. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 78, 79 కింద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే తాజాగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధానంగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని కూడా బాధితురాలు ఫిర్యాదు చేస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. సో ఒక్కసారిగా అంటే నగరంలో అత్యంత కీలకంగా ఉండేటువంటి ప్రాంతం, అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే నిరంతరం రాకపోకలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా మహిళలపైన వరుసగా దాడులు జరుగుతున్న పరిస్థితులు కూడా అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ కేసును మాత్రం పోలీసులు ఛేదించారు. ప్రధానంగా మహిళా వేధింపుల కేసును ఛేదిస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా పుప్పాలగూడకు చెందినటువంటి వడ్డే నాగరాజుగా కూడా పోలీసులు గుర్తించారు. అల్కాపురి టౌన్షిప్ లో మే 14న ఈ ఘటన చోటు చేసుకుంది. 2.5 ఏళ్ల చిన్నారిని ప్లే స్కూల్ నుంచి ఇంటికి తీసుకుని వెళ్తుంది ఆ మహిళ. సో ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో రోజువారీగా వారు ఏ విధంగా వెళ్తూ ఉంటారు, రోజువారీగా ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, మరి ముఖ్యంగా స్కూల్ నుంచి పాపని తీసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో సో తాను రోజు వెళ్లేటువంటి రహదారి కాబట్టి సురక్షితంగా ఆ మహిళ భావించి వెళ్తున్నటువంటి క్రమంలో మహిళ దుస్తువులను వెనుక నుంచి పైకి లాగాడు నాగరాజు అనేటువంటి వ్యక్తి. సో ఒక్కసారిగా రాగడం, ఆ మహిళ పైన పూర్తి స్థాయిలో దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. కానీ బాధితురాలు గట్టిగా అరవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా అటువైపు చూడడం లేదా అటువైపు వచ్చేటువంటి ప్రయత్నం చేయడం, బాధితురాలు గట్టిగా అరవడంతో ఎవరైనా వస్తారు అని భయపడినటువంటి నాగరాజు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ప్రధానంగా బిఎన్ఎస్ సెక్షన్ 78, 79 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా దర్యాప్తులో కూడా అనేక కీలకమైనటువంటి అంశాలను కూడా పోలీసులు రాబట్టడంలో సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలించారు. నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు. మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి విజువల్స్ లో వడ్డే నాగరాజుకు సంబంధించినటువంటి విజువల్స్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నటువంటి వైనం. మరోవైపు మే 14న మధ్యాహ్నం 1:44 మనం చూస్తున్నటువంటి స్క్రీన్ లో ఏదైతే కుడివైపు ఉన్నటువంటి పాటలో పాపని స్కూల్ కి నుంచి ఇంటికి తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో ఎండ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో గొడుగును పట్టుకొని పాపను ఎత్తుకొని ఆ మహిళ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. వెనుక నుంచి ఒక్కసారిగా వచ్చినటువంటి వడ్డే నాగరాజు అనేటువంటి వ్యక్తి ఆ మహిళ బట్టలను కూడా వెనుక నుంచి లాగేటువంటి ప్రయత్నం చేయడం, ఆ మహిళ పైన దాడి చేయడానికి వచ్చారా, లేదా దొంగతనం చేయడానికి వచ్చారా, లేదా అత్యాచారం చేయడానికి వచ్చారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వెనక నుంచి ఒక్కసారిగా రావడంతో పాటుగా బట్టలు నాగేటువంటి ప్రయత్నం చేశారు. మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి ఇలాంటి ప్రవర్తన చేయరు. కానీ ఆ మహిళను ఒక్కసారిగా తాకేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఆ మనిషి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వెంటనే ఆ మహిళ గట్టిగా అరవడం, పాపని ఆ బాబును కూడా ఎత్తుకొని అదే విధంగా అతన్ని వెంబడించేటువంటి ప్రయత్నం, అతని వెనకాల వెళ్లేటువంటి ప్రయత్నమే చేసింది తప్ప అక్కడి నుంచి పారిపోవడం లేదా ఆ బాబుని కింద వదిలేయడం ఇలాంటి ప్రయత్నం కూడా ఆ మహిళ చేసినటువంటి సిచ్యువేషన్స్ మాత్రం ఆ విజువల్స్ లో ఎక్కడా కనబడట్లేదు. గట్టిగా అరవడంతో సమీపంలోనే ఉన్నటువంటి ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఈ మొత్తం విజువల్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. ఇదే పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. ఎట్టకేలకు వడ్డే నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో అతన్ని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చినటువంటి విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. సో నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆ మహిళ కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రధానంగా బిఎన్ఎస్ సెక్షన్ 78, 79 కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఆ మహిళ పైన ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది, అట్ ద సేమ్ టైం ఏమైనా కీలకమైనటువంటి అత్యాచారం చేయాలా, లేదా దాడి చేయాలి, లేదా దొంగతనం చేయాలి అనేటువంటి కోణంతో ఏ ఉద్దేశంతో నాగరాజు అక్కడికి వచ్చాడు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. సో పక్కాగా రెక్కి నిర్వహించే ఇలాంటి ఘటనకు పార్టిసిపేట్ చేశారా, ముందుగానే ఆ మహిళను వెంబడించేటువంటి ప్రయత్నం చేశారా, లేదా అదే సందర్భంలో అదే రోజున ఆ విధంగా ప్రవర్తించారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎట్టకేలకు వడ్డే నాగరాజును కఠినంగా శిక్షించాలంటూ సదరు మహిళ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోలీసుల అదుపులో
నాగరాజు ఉన్నారు. చూడాలి ఈ కేసుకు సంబంధించి పోలీసులు త్వరితగతిన ఛేదించినప్పటికీ ఆ నాగరాజుకి ఏ విధంగా శిక్ష పడుతుంది అన్న దానిపై కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతున్నా సో ఇలాంటి ప్రవర్తన చేసినటువంటి ఇతన్ని కఠినంగానే శిక్షించాలి అనేది మాత్రం ఆ మహిళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్.